నేనేమంటున్నా అభివృద్ధి జరుగుతుంది చెప్పు. రైట్, అభివృద్ధి కాలనీలు డెవలప్ అవుతున్నా కూడా అభివృద్ధి చేసుకునే వస్తాం, అదే చెప్తున్నాను. కానీ అభివృద్ధి జరుగుతుంది అంటున్నాం. మొన్న మీరు ప్రభుత్వం నుండి టీడీలు వచ్చినాయని చెప్పేసి పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారికి. ఆ టీడీలకి ₹1 వాడుకున్నామా మనం? వడంపేటకి 90 కోట్ల టీడీలు వచ్చినాయని ప్రతి దగ్గర పోయి పాలాభిషేకం చేస్తుంది. మరి టీడీలు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు అవుతున్నాయి కదా, దాంట్లోకి ₹1 వాడుకున్నామా మనం? ఎందుకు వాడుకుంటలేము? ఎందుకు శాంక్షన్ ఇస్తలేదు ప్రభుత్వం? ఇవ్వాలి అంటున్నాం. నేనేమంటున్నా, ప్రభుత్వం నుండి సపరేట్ ఫండ్స్ ఇవ్వకపోయినా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న డబ్బులను వాడుకోవడానికి ఇమీడియట్ శాంక్షన్స్ ఇవ్వాలి. స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి, సమస్యలు ఏమున్నాయని ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వాలి. గతంలో మొదటి విడత రెండో విడత వీళ్ళ బాడీ దిగిపోయేటప్పుడు తీర్మానాలు ఏవైతే చేసినారో ఆ తీర్మానాలే టెండర్ పిలుస్తలేరు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా టెక్నికల్ శాంక్షన్ పంపించినామంటున్నారు తప్పిస్తే గ్రౌండ్ గడానికి ప్రయత్నం చేస్తలేదు. ఇంకొక మాట కూడా, అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేదు. మనం తీర్మానం చేసుకున్నాం, వర్కులు కావాలంటున్నాం. వర్కులు కావాలన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళనే కావాలి, వీళ్ళ వాళ్ళే కావద్దంటే అక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? అక్కడ ప్రజలు కారా? వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేరా? ఎందుకు చేయకూడదు? ఎందుకు ఆపాలి? రూలింగ్ పార్టీ దగ్గర ఉన్న పని చేయాలని ఏమన్నా రూల్ ఉందా? తీర్మానం చేసినప్పుడు అందరు కార్పొరేటర్లు, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరు కార్పొరేటర్లు కలిసి తీర్మానం చేసింది. వర్క్ అవుతున్నప్పుడు ఎందుకు వివక్ష చూపించాలనుకుంటున్నారు మీరు? నేను ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. టెండర్ ప్రాసెస్ చేయమని కమిషనర్ గారు టెండర్ నోటీస్ ఇస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి టెండర్ నోటీస్ ఎత్తుకొని పోతాడట. ఏం రాజకీయం చేస్తున్నారు? ఎవరు సఫర్ అవుతారు? ప్రజలు కదా సఫర్ అయ్యేది ఇక్కడ. ఇదేనా సంస్కృతి? టెండర్ నోటీస్ ఎత్తుకుపోవడం ఏంటి? చేయొద్దా? గుర్రంగూడ అల్మాస్గూడ టెండర్ పిలవద్దా? పనులు చేయొద్దా? కాంగ్రెస్ కార్పొరేటర్ లేనంత మాత్రం పనులు కావద్దా? ఎందుకు తీసుకుపోవాలా? ఏం సిస్టమ్ ఫాలో అవుతున్నారు? గాంధీ భవన్కి వెళ్ళి వస్తున్నాయా డబ్బులు? ఏమన్నా ప్రజలు కట్టిన ట్యాక్స్లే కదా, ఎందుకు ఇస్తలేము? ఎందుకు ఎత్తుకోవాలి? ఈ సంస్కృతి మంచిది కాదు. అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం. ప్రజలందరూ గమనిస్తారు ఎవరు పని చేస్తున్నారు, ఎవరికి అలా ఏం చేయాలా, ఏ ప్రభుత్వం బాగా పనిచేసింది, ఏ నాయకుడు పనిచేస్తున్నారు, ఎవరు పలుకుతారు అనేది ప్రజలు గమనిస్తారు. గమనించి వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు 5 ఏళ్ళకి వాళ్ళకి ఓటేనికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తీర్పు చెప్తారు. అట్లా చేద్దాం తప్పిస్తే ఇక్కడ పని కావాలి, ఇక్కడ పని కావద్దు, ఈ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దని మా సోదరులకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరు సోదరులకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరం కలిసి డెవలప్మెంట్ చేద్దాం.